ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్న ప్రయత్నాల్లో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒకే రోజు 4 చోట్ల దొంగతనానికి ప్రయత్నించి దొంగలు విఫలమైనట్లు సమాచారం. పొదిలి పట్టణంలోని అమ్మవారిశాల వీధి మొదట్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అదే వీధిలోని 2 నివాస గృహాల్లో కూడా చొరబడేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అలాగే మాయాబజార్ వీధిలో కూడా దొంగతనానికి యత్నం చేసినట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాలు సందర్శించి పరిశీలించారు. ఈ ఘటనపై స్పందించిన పొదిలి సీఐ రాజేష్ మాట్లాడుతూ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు సేకరించి నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని భరోసా ఇచ్చారు. దొంగతనానికి ప్రయత్నించిన ప్రాంతాల్లో ఎక్కడా విలువైన వస్తువులు చోరీకి గురికాలేదని, కేవలం చొరబాటు ప్రయత్నాలు జరిగాయని సీఐ తెలిపారు. తాళాలు వేసి ఖాళీగా ఉన్న ఇళ్లనే దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు. ప్రజలు ఎక్కువ రోజుల పాటు ఇంటి నుంచి బయట ఉండాల్సి వస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచకపోవడం మంచిదని, భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. పొదిలి ఎస్ఐ వి వేమన ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నట్లు సీఐ రాజేష్ తెలిపారు. నిన్న రాత్రి పొదిలి పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం కొంతమంది దుండగులు ఏటీఎం డిస్ట్రాయ్ చేశారని రాబడిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ఆ ఏటీఎంని పరిశీలించడం, తర్వాత దర్యాప్తులో భాగంగా క్లూస్ టీంను కూడా పిలిపించడం జరిగింది. కొన్ని హింట్స్ కూడా డెవలప్ చేయడం, తర్వాత ఇక్కడ ఏదైతే మా సీసీ ఫుటేజెస్ ఉన్నాయో అవి కూడా పరిశీలించి తొందరలోనే ఈ కేసును కూడా డిటెక్ట్ చేయడం చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఈ ఏటీఎం దాని పక్కన సందులో వేరే వాళ్ళు ఊరికి వెళ్తూ హౌస్ లాక్ చేయడం జరిగింది. దాన్ని కూడా బ్రేక్ చేశారు. దాంట్లో కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసాము. దాంట్లో ప్రాపర్టీ కూడా ఏం పోలేదు. దాని పక్కన ఉండే షాప్లో కూడా అటెంప్ట్ చేశారు. ఆ షాప్లో కూడా ఏమి కూడా పోలేదు. బట్ దాంట్లో కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేయడం చేస్తాము. తర్వాత ఓవరాల్గా ఏంటంటే, ఎవరైనా ఈ విధంగా ఊర్లకు వెళ్ళే క్రమంలో ఈ లాక్ చేసుకొని లాక్డ్ హౌసెస్ ఏదైనా ఉంటే మా బీట్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే కన్సర్న్డ్ మన పొదిలి పోలీస్ స్టేషన్ కూడా ఈ విధంగా ఊరికి వెళ్ళేటప్పుడు సమాచారం కానీ తెలియపరిస్తే అక్కడ బీట్ కూడా స్ట్రెంగ్తన్ చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేదానికి చూసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.